పవన్ ను ఏం మాయ చేసావయ్యా బాబు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నుంచి రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎదుటి వాళ్ళను ఒప్పించడంలో చంద్రబాబుకు మించిన వారెవరూ లేరు. తాజాగా నామినేటెడ్ పదవుల అంశం తెరపైకి వచ్చింది. మరో 2 వారాల్లో నామినేటెడ్ పదవుల పందేరం జరగనుందని టీడీపీ అనుకూల మీడియా చెబుతోంది. ఈ నేపథ్యంలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీకి కలిపి 18 నుండి 20% పదవులు మాత్రమే ఇవ్వనున్నారట. ఇంతవరకు 2 పార్టీలకు కలిపి 40% నామినేటెడ్ పదవులు ఇస్తారని ప్రచారం జరిగింది. అంత సీన్ లేదు, అందులో సగం ఇస్తే గొప్ప అని టీడీపీ నాయకులు చెబుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ కూటమి అధికారంలోకి వస్తే నామినేటెడ్ పదవులు పెద్ద సంఖ్యలో తమకు వస్తాయని ఆయన చెబుతూ వచ్చారు. ఆ సమయం రానే వచ్చింది. 2 పార్టీలకు కలిపి గరిష్టంగా 20% నామినేటెడ్ పదవులు ఇస్తారంటే జనసేనకు అందులో సగం మాత్రమే దక్కే అవకాశం ఉంది. ఇంత తక్కువ సంఖ్యలో మిత్రపక్షాలకు ఇవ్వడానికి చంద్రబాబు చాణక్యమే కారణం. ఎమ్మెల్యే, ఎంపీ సీట్లను జనసేనకు తక్కువగా ఇచ్చారు. ఇందుకు పవన్ కళ్యాణ్ ఒప్పించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు నామినేటెడ్ పదవుల విషయంలో తానిచ్చిన అన్ని తీసుకునేలా పవన్ ను బాబు ఒప్పుకునేలా చేయడం విశేషం. తాను చెప్పిన దానికల్లా తలూపేలా పవన్ ను ఏం మాయ చేసావయ్యా అని జనసేన నాయకులు ప్రశ్నిస్తున్నారు. 20% లోపు అంటే ఈ లెక్కను బట్టి జనసేనకు దక్కే పదవులు నామమాత్రమే అని చెప్పొచ్చు. మరోవైపు నామినేటెడ్ పదవులపై జనసేన నాయకులు భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇప్పుడే దక్కే అవకాశం లేకపోవడంతో జనసేన నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఈ పరిస్థితి తలెత్తితే రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.